100 సంవత్సరాల క్రింద, ఇది 1925వ సంవత్సరం, బ్రిటిష్ కసాయి పరాయి పాలనలో మగ్గుతున్న హిందూ దేశం, ఒకవైపు ఉధృతంగా సాగుతున్న స్వాతంత్ర సమరం, ఇంకోవైపు అప్పుడప్పుడే విభజన రాజకీయాలు, ఖలీఫా ఉద్యమం అని అవని ఇవని దేశంలో వేళ్ళూనుకుంటున్న సమయం. స్వతంత్రం కావాలి, స్వతంత్రం తెచ్చుకోవాలి, బ్రిటిష్ పాలన నుంచి మనం విడబడాలి అనే తపనే తప్పితే అందరిలో దేశమంతా ఉండేది. అలాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఒక మహాద్రష్ట, ఒక మహాస్రష్ట, ఎంతో దూరదృష్టి గల దార్శనికుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని కలిపి ఉంచేది ఏంటి? ఇది హిందూ ధర్మం, హిందూ దేశం. నా హిందువులు కలవకుండా సంఘటితం కాకుండా ఉన్న పక్షంలో స్వతంత్రం వచ్చినా ఈ దేశం కుక్కలు చింపిన విస్తరవుతుంది, కాకావికలమవుతుంది అని 100 సంవత్సరాల నాడు ఆనాడు ఏమీ లేదు. ఒక వార్తాపత్రిక చాలా తక్కువ, ఈ సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. ఈ అఖండ భారతాన్ని కలిపి ఉంచేది ఒకే ఒకటి, హిందూ సంఘటన. దీన్ని ఎలా చేయాలి అని మహాదార్శనికుడు, స్రష్ట, భగవత్ స్వరూపుడు శ్రీ కేశవ బలిరాం హెడ్గేవార్, ఆయన నిరంతర ఆలోచనల నుంచి, మదముల నుంచి పుట్టిన ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. హిందువులందరినీ కలిపి ఉంచితే తప్పితే మనకి భవిష్యత్తు లేదు, మన అఖండ భారతానికి రక్షణ లేదు అని ఆలోచించి 1925 దసరా రోజున, విజయదశమి రోజున నాగపూర్లో ఒక చిన్న మైదానంలో ఒక 10 మంది పిల్లలు, యువకులతో కలిసి ఒక మహాలోచనకి అంకురార్పణ చేసి ఆ రోజు జరిగింది. ఇది జరిగి ఈ సంస్థ స్థాపించి 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల నుంచి దినదిన ప్రవర్ధమానమవుతూ ప్రతిరోజు సంఖ్యను పెంచుకుంటూ నిత్య నూతనంగా యవనంగా శత వసంతాల నవ యవ్వన సంస్థ ఇది. ప్రపంచంలో ఏ వ్యాపార సంస్థ లేదు, ఏ స్వచ్ఛంద సంస్థ లేదు. ప్రతిరోజు దినదిన ప్రవర్ధమానమవుతూ ప్రతిరోజు ఎదుగుతున్న సంస్థ ప్రపంచంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక్కటి మాత్రమే. ఈ 100 సంవత్సరాల్లో హిందూ సమాజాన్ని జాగ్రత్తపరుస్తూ, చైతన్యపరుస్తూ, హిందూ సమాజంలో దేశభక్తిని పెంపొందిస్తూ సాగిన జీవన ప్రయాణము ఇంత దాకా వచ్చింది. మనం దాని ఫలాలు ఇప్పుడు చూస్తున్నాం. ఒకప్పుడు చెప్పుకోవటానికి సంకోచించేవాళ్ళు, నేను హిందువునని, నేను స్వయం సేవకునని. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించిన క్షేత్రాలు, ఒక విద్యాభారతి కావచ్చు, ప్రజ్ఞాభారతి కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, లఘు ఉద్యోగ భారతి కావచ్చు, న్యాయవాద సమితి కావచ్చు, ఉపాధ్యాయ భారతి కావచ్చు, ప్రతి ఒక్కడు నేను ఈ సంస్థలో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను అని గర్వంగా చెప్పుకోగలిగే స్థాయికి ఈరోజు ఎదిగింది. ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి, ఈ దేశాన్ని ఏలే ముఖ్యమంత్రుల్లో ఒక 22 మంది ఇచ్చిన సంస్థ ఏదైనా ఉన్నది అంటే ఒక రాష్ట్రీయ స్వయం సేవక మంత్రి. అలాంటి ప్రతిష్టత, అలాంటి గొప్ప సంస్థ ఈ ప్రపంచంలో ఎలాంటిది లేదు. ఇది శత వసంతాల నవయవన సంస్థ. ఇలాంటి సంస్థ శత జయంతి ఉత్సవాల భాగంలో జరుగుతున్న హిందూ సమ్మేళనానికి నన్ను పిలిచిన ఇక్కడ నిర్వాహకులకు, ప్రశాంత్ నగర్ బస్తీ హిందూ సమ్మేళన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది నా యొక్క జీవితంలో ఒక మరుపురాని మధుర క్షణంగా భావిస్తూ మరొకసారి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనమంతా హిందువులమే కదా, మరి రోజు ఇంట్లో పూజ చేసుకుంటాము, వీలుంటే టైం ఉంటే గుడికి పోతాము, ఇంకా ఏదేదో పండగలు చేసుకుంటాము, సంస్కృతి చేసుకుంటాము. మరి ఇవన్నీ చేసుకుంటాం కదా, మనమంతా హిందువులమే కదా. మళ్ళీ మనం సంఘటితం కావాల్సిన అవసరం ఏమున్నది? సమ్మేళనాలు ఎందుకు అంటే దీనికి బీజం ఎప్పుడో పడ్డది. మనలో ఉన్న అనైక్యత, మన అంతర్గత శక్తులు, స్వార్థపూరితమైన స్వార్థపరుల వల్ల మనం పరాయి పాలనలో, మన స్వామీజీ చెప్పారు ఇప్పుడే, 800 సంవత్సరాలు మనము ఒక పిడికెడ మంది మనల్ని పరిపాలించిపోయారు. మనం 30 కోట్ల మంది ఉన్నాము, వాళ్ళు కొద్ది వేల వందల సంఖ్యలో వచ్చి మనల్ని పరిపాలించిపోయారు. ఎందుకు పరిపాలించారు? మనలో ఉన్న ఒకే ఒక బలహీనత, అనైక్యత. ఆ అనైక్యత వలన మనం 1000 సంవత్సరాలకు దాదాపుగా పరాయి పాలనలో ఉన్నాము. ఆ పరాయి పాలనలో ఉండటం వల్ల మనకి జరిగింది ఏంటి? మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన అపారమైన సంపద, మన ప్రాచీన గుడులు. ఒక్కొక్కసారి మీరు కాళహస్తిపై చూడండి, కంచి కామాక్షిపై చూడండి, ఎంతెంత అద్భుతమైన కట్టడాలు, అవన్నీ కూలగొట్టారు, అవన్నీ చేశారు.
మన ధర్మాన్ని, మన మతాన్ని నాశనం చేయాలని వీళ్ళు ఏంటి ఇంత గట్టిగా ఉన్నారు, ఇంత పటిష్టంగా ఉన్నారు, ఏంటి వీళ్ళు చెయ్యాలని ఎన్నో ఎన్నో కుతంత్రాలు కుట్రలు చేసినా కానీ నా భారత సనాతన ధర్మం, హిందూ ధర్మం నిలబడే ఉన్నది. దీనికి కారణము అనైక్యతలో అలా జరిగింది. కానీ ఏదో ధర్మం అంటే ధర్మో రక్షిత, మనం ధర్మాన్ని పాటిస్తే మన ధర్మాన్ని రక్షిద్దని నమ్మినాం కాబట్టి ఈనాడు ఈ భారతదేశం ఉచ్చ స్థితిలో ఉన్నది. 100 సంవత్సరాల తర్వాత మీరు ఫలాలు చూస్తున్నారు. ఎందుకు ఐక్యంగా ఉండాలంటే మనం అనైక్యంగా ఉంటే వాడెవడో వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలించాడు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకెవడో ఏదో చేస్తాడు. మరి 75 సంవత్సరాలు అయింది, స్వతంత్రం వచ్చింది. మరి మనము ఏం జరిగింది? ఆనాడు 3 నుంచి 5% ఉన్న ఒక వర్గం జనాభా ఈ రోజున 30% చేరింది. ఎలా చేరింది? 4 బీబీస్ 40 బేబీస్ అంటే 4 భార్యలు 40 మంది పిల్లలు అని వాళ్ళ నినాదం తీసుకొని మా జనాభా పెరగాలి, మా సంఖ్య పెరగాలి, ఈ భారతదేశాన్ని మేము ఆక్రమించాలి, మా మతమే ఉండాలి, మాదే ఉండాలి అని మీరు చూస్తూనే ఉన్నారు ఏమవుతా ఉందో. ఆ రకంగా వాళ్ళు నినాదం తీసుకొని పోతా ఉంటే మనం ఏం చేస్తున్నాము? ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత ఎంజాయ్ చేయాలి, మళ్ళీ పిల్లల్ని కనాలి. మన సమాజము, మన సంఖ్య తరిగిపోతా ఉంది. మిత్రులారా, మనం సంఘటితం అవ్వాలి, మనం జాగరూకలు అవ్వాలి, అప్రమత్తంగా ఉండాలి. మన హిందూ సంఘటన కావాలి. విన్నారా? 4 బీబీస్ 40 బేబీస్ వాళ్ళ నినాదం అది. 4 భార్యలు 40 మంది పిల్లలు. వాళ్ళు చూడండి ఎంత దూరదృష్టితోని ఎలా వాళ్ళ సమాజాన్ని, వాళ్ళ సంఖ్యని పెంచుకోవడానికి ఎలా కృషి చేస్తున్నారో, ఎలా పనిచేస్తున్నారో. మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయము, సంఘటితం అవ్వాల్సిన సమయము, జాగృతగా ఉండాల్సిన సమయం. అందుకని మొన్న చూశారు మీరు, అశాశ్వతమైన పదవుల కోసము, రాజకీయ పదవుల కోసము పరాయి దేశాల అక్రమ వలసలను ప్రోత్సహించి మనకి ఆధార్ కార్డులో ఓటర్లు ఇచ్చిన దుష్ట నాయకులు ఉన్నారు. మనలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, అట్లాంటి దుష్ట నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని తరిమి కొట్టాలంటే మన హిందూ సమాజం సంఘటితం కావాల్సి ఉన్నది. మరి ఈ సంఘటన ఎలా జరగాలి? సోదరులారా, సంఘటన అంటే మనం ఒక దగ్గర కూర్చోవటం కాదు, ఒక దగ్గర కలిసి ఉన్నాము, మాకు ఇంత బలం ఉంది, సంఖ్య ఉన్నది, కార్యక్రమానికి వచ్చాము, పోయినట్టు కాకుండా మనం 3 రకాల సంఘటన మనకు అవసరం. ఒకటి, సామాజికంగా సంఘటితంగా ఉండాలి. ఎందుకు ఉండాలి సామాజికంగా సంఘటితంగా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అన్ని పేపర్లలో, సామాజిక మాధ్యమంలో మీరు చూసే ఉంటారు. లెన్స్ కార్ట్ అనే ఒక కళ్ళజోళ్ళు అమ్మే సంస్థ వారి షాపుల్లో హిందూ మహిళలు బొట్టు ధరించకూడదు, దేవుడునే లాకెట్ నేసుకోకూడదు, గాజులు తీయాలి, అట్లయితేనే వాళ్ళ లెన్స్ కార్ట్లో ఉద్యోగం ఇస్తుందట. మన హైదరాబాద్లో 1 ఇయర్గా సాగుతూ ఉన్నది ఇది. మనకి మొన్న తెలిసింది. ఇంకో ఉదాహరణ, పూనాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చాలా ప్రతిష్ట గల సాఫ్ట్వేర్ కంపెనీ. దాంట్లో మన వివాహితులు, అవివాహితులైన హిందూ మహిళల్ని ప్రలోభ పెట్టి, మీరది, మీ దేవుడు ఇట్లా, మా దేవుడు ఇట్లా, మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా, నా దగ్గర ఇవన్నీ ప్రలోభ పెట్టి వాళ్ళు ఒక కార్యక్రమంగా చేపట్టి మతాన్ని మార్చి, జిహాద్ అనే పేరుతోని మన హిందువుల్ని మతం మార్చి వాళ్ళ సంఖ్యను పెంచుకునే కార్యక్రమాలుగా మన చుట్టూ జరుగుతున్న కార్యక్రమాలు మన వాడల్లో, మన బస్తీల్లో, మన కాలనీలో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉండొచ్చు. జాగరూకత ఉండటము, అప్రమత్తంగా ఉండటము, సంఘటితంగా ఉండమనే సంకేతము అవతల వాడికి పోకుండా ఉంటే మన మీద ఇలాగే చేస్తారు. మనం సంఘటితంగా ఉండి ఒక చిన్న సంఘటనకి స్పందిస్తే వాడు భయపడి ఇంకోసారి రాడు. మనం సంఘటితంగా ఉండవలసిన సంఘటనలు 2, లెన్స్ కార్ట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు. ఆదివారం పొద్దున్నే నల్ల పుస్తకం పట్టుకొని ఒకడు వస్తాడు మన కాలనీకి. వాడికి ఎంత ధైర్యం మన కాలనీకి రావడానికి? మనలో అనైక్యత. నా ఇంటి దాకా రాలేదు కదా, నాకెందుకులే, ఎప్పుడో వస్తుంది మన ఇంటి వరకు కూడా. అప్పటి వరకు లేకుండా, ఏమయ్యా బాబు ఎందుకు వచ్చావు, నీకు ఏం పని, ఎవరికైనా ఇష్టం ఉంటే వాడు మతం వాడి ఇష్టాన్ని ప్రకారం వాడు చేరుతాడు. నీకేం అవసరం? ఇంటి చుట్టూ తిరిగి, ఇల్లు తిరిగి, పాంప్లెట్లు పంచి మా దాంట్లో చేరండి, మీకు అది ఇస్తాము, మీకు ఇస్తాను ప్రలోభ పెట్టాల్సిన అవసరం ఏమున్నది అని మనం నిలదీయాలి, అడగాలి, ప్రశ్నించాలి, రానియకుండా చేయాలి. ఇది మన సంఘటన కావాల్సింది. సామాజికంగా సంఘటితం కావాలి మనము. ఈ రకంగా మన కాలనీ ఉన్నది, మన కాలనీలోకి ఎవరు రాకూడదు, మా కాలనీలో ఎటువంటి మత ప్రచారాలు జరగకూడదు, మన హిందువులంతా కలిసి ఉండాలి. ఏదో వచ్చాము పోయినట్టు కాకుండా ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరి కష్టంలో ఒకరు ఉండాలి. ఈ రకంగా సామాజికంగా సంఘటితమైతే ఎక్కడికక్కడికి, ఏ కాలనీకి ఆ కాలనీ, ఏ బస్తీకి ఆ బస్తీ, ఏ టౌన్కి ఆ టౌన్, ఏ గ్రామానికి ఆ గ్రామం అలా సంఘటితమైతే మనల్ని ఏ శక్తి ఆపలేదు, మన మీద ఎవడూ దాడి చేయలేడు.
అలాగే సామాజిక సంఘటన తర్వాత ఇంకొకటి ఉంది, ఆర్థిక సంఘటన అంటే ఏంటి? ఇవాళ పూలు, పండ్లు, ప్లంబరు, ఎలక్ట్రీషియను, ప్రతి స్కిల్డ్ వర్కర్ కానీ ఇంకేదన్నా కానీ మీరు ఎవరైనా పిలిస్తే ఎవరు వస్తున్నారు? మనకి పూలు అమ్మేవాళ్ళు ఎవరు? పండ్లు అమ్మేవాళ్ళు ఎవరు? ఒక ప్లంబర్ని పిలవండి, ఎవరు వస్తున్నారు? ఒక ఏసీ మెకానిక్ని పిలవండి, ఎవరు వస్తున్నారు? మీకు తెలుసు అందరికీ, నేనేం చెప్పక్కర్లేదు. అది మనం ఈ పూలు, పండ్లు మన వాళ్ళ దగ్గరే కొనాలి, హిందువుల దగ్గరే కొనాలి, మన వాళ్ళకి ఆర్థికంగా సహాయపడాలి, చేయూతనివ్వాలి. అవసరమైతే మన యువతని ప్రోత్సహించాలి. స్కిల్డ్ వర్కర్లు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనే గొప్పేం కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 10 గంటలు అక్కడ కూర్చొని నడుము పోయేటట్టు, శక్తి అంతా పోయేటట్టు శక్తిహీనంగా తయారైతే వారు ఇచ్చేది 60-70 వేలు, లక్షల శాలరీలు పోయాయి. ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియన్, ఒక స్కిల్డ్ వర్కరు రోజు 1000 నుంచి 2000 సంపాదిస్తున్నాడు. తక్కువేమీ కాదు, స్వావలంబన వస్తుంది. ఒక సంస్థ, ఒక ఆర్గనైజ్డ్గా, ఒక సంస్థాగతంగా చేసుకుంటే అవే పెద్ద కంపెనీలుగా పెట్టుకోవచ్చు. మన పిల్లల్ని, మన యూత్ని, మన వాళ్ళని ప్రోత్సహించండి. మన వాళ్ళ దగ్గరే కొనాలి, మన వాళ్ళని ప్రోత్సహించాలి. స్వావలంబన రావాలి, ఆర్థికంగా కూడా చేయూత కావాలి. ఈ ఆధునిక సమాజంలో డబ్బు లేనిది బయటికి పోతే ఏ పని జరగదు. ఆ డబ్బు ఏదో మన వాళ్ళ దగ్గరికే పోవాలి, మన ద్వారా ఏమైనా వ్యాపారం జరగాలి, మన వాళ్ళని ప్రోత్సహించాలి. ఆర్థిక సంఘటన అనేది ఇంత ఇంపార్టెంట్. మన చేతి వృత్తుల్ని ప్రోత్సహించాలి. ఇందాక మేడం చెప్పారు, మీకు జ్యువెలరీ కావాలంటే ఏదో కళ్యాణ్ జ్యువెలర్స్, ఇంకేదో జ్యువెలర్స్ కాకుండా మన కంసాలి, బార్బర్ షాప్, ఇప్పుడు మీకు తెలిసి ఇది సెలూన్లు ఎవరో పెడుతున్నారు. సెలూన్లు ఇంతకుముందు మన దగ్గర నాయి బ్రాహ్మణులు పెట్టుకునేవాళ్ళు. ఈ మోడర్నైజేషన్ సిటీలు వచ్చిన తర్వాత ఎవరు పెడుతున్నారు? ఒక వర్గం వాళ్ళన్నీ కూడా ఆ యొక్క సెలూన్ సెక్టర్ని కూడా ఆక్రమిస్తూ ఉన్నారు. మన యువతని, మన వాళ్ళని ప్రోత్సహించాలి. మన దగ్గరే వ్యాపారం జరగాలి, మన వాళ్ళతోనే వ్యాపారం చేయాలి. ఈ ఆర్థిక సంఘటన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మూడవది, అతి ముఖ్యమైన సంఘటన రాజకీయ సంఘటన. రాజకీయంగా కూడా సంఘటన జరగాలి. ఎందుకు జరగాలి అంటే, మనకి గ్యాస్ బండలు ఫ్రీగా ఇస్తేనో, బియ్యం కేజీ రూపాయికి ఇస్తేనో, ఉచిత బస్సులు మహిళలకు ఇచ్చారు, ఓకే సంతోషమే. ఇంకా ఏదో ఫ్రీగా ఇస్తేనో కాదు ఓటేసేది. ఇంకొక నిత్యావసరం కూడా ఉన్నది. మన చాగంటి గారు చెప్తారు ప్రవచనంలో. ఆ నిత్యావసరమే మన హిందూ ధర్మ పరిరక్షణ, మన హిందూ ధర్మ సంరక్షణ. మన హిందూ మతస్థుల హక్కులు ఎవరైతే కాపాడుతారో వారికే మా హిందువుల సపోర్టు, వారికే మా హిందువుల ఓటు. అది ఎవరైనా కావచ్చు. ఈ రాజకీయ సంఘటన జరగాలి, అది వారికి వెళ్ళాలి. మనం ఏదో అప్పటికప్పుడు వచ్చి ప్రలోభ పెట్టి కాదు. మాకు నిత్యావసర వస్తువు ఏంటంటే మా హిందూ ధర్మ పరిరక్షణ, మా సంస్కృతి సాంప్రదాయాలకు ఎవరైతే పెద్దపీట వేస్తారో, ఎవరైతే అవమానించరో, అవహేళన చేయరో వారికే మా ఓటు, వారికే మా సపోర్టు. ఈ రాజకీయ సంఘటన కూడా జరగాలి. అది ఎందుకు జరగాలంటే చూశారు మొన్న వెస్ట్ బెంగాల్లో అశాశ్వతమైన కుర్చీ కొరకు అక్రమ వలసలని ప్రోత్సహించి రోహింగ్యాలు, ఏమన్నా అర్థం ఉందా అండి? ముఖ్యమంత్రి పదవి 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత పోతుంది. ఎంత దేశద్రోహం చేసుకుంటా ఉన్నారు. మనమంతా సంఘటితం అయితే ఏమైంది? ఎళ్ళగొట్టారు, పారదోలారు, అందరూ వెళ్ళిపోతున్నారు. అంటే మనం ఐక్యంగా సంఘటితంగా ఉంటే మన పనులు జరుగుతూ ఉంటాయి. ఈ రాజకీయ సంఘటన వల్ల జరిగింది ఏంటి? గత 500 సంవత్సరాలుగా మన అయోధ్య రామ జన్మభూమి నలుగుతూ ఉన్నది. మన గుడిని కూలగొట్టి దాని మీద ఇంకేదో కట్టుకొని మన దేశం మెజారిటీ మనము 80 కోట్ల మంది 100 కోట్ల మంది ఉన్న హిందువులము 140 సంవత్సరాలుగా కోర్టుల్లో పోరాడామండి. మన 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 పవిత్రంగా భావించి దేవుడిగా, దైవంగా, మన దైవం పుట్టిన ప్రదేశంగా మనం భావించే భూమిని మనం తీసుకోవటానికి, మన సొంతం చేసుకొని అక్కడ అయోధ్యలో రామాలయం కట్టడానికి 140 సంవత్సరాలు కోర్టులో పోరాడవలసి వచ్చింది. అంటే ఇదంతా మన అనైక్యత వలన జరిగిందే. మనం ఐక్యంగా ఉండబట్టి ఏం జరిగింది? ఒక రాజకీయ సంఘటన జరిగి మనం కట్టుకోగలిగాము. అలాగా మన దివ్య భవ్య రామ మందిరాన్ని కట్టుకోగలిగాము. ఇది సంఘటన. మన సంఘటితం యొక్క శక్తి ఇది. అందుకని సామాజిక సంఘటన అవసరము, ఆర్థిక సంఘటన అవసరము, అలాగే రాజకీయ సంఘటన అవసరము. ఈ 3 సంఘటన మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎంతో కొంత ఈ సంఘటనకి, ఈ సంఘటితానికి మనం సమర్పించాలి, సమర్పణ చేయాలి. ఇందాక స్వామీజీ చెప్పారు, ఎంతోమంది వారు నెత్తురు చిందించారు. వారు తన ప్రాణాలని సమర్పించారు దేశం కొరకు. మనము మన ప్రాణాలు సమర్పించే వాళ్ళు ఉంటారు మన కొరకు. కానీ మనము మన కుటుంబ స్థాయిలో, మన కాలనీ స్థాయిలో, మన బస్తీ స్థాయిలో, మన నగర స్థాయిలో మనము ఈ హిందూ సంఘటన కొరకు మనం ఏమి చేయగలను? మాతృమూర్తులు
ఇంటి యజమానులు, పిల్లలు, యువత మనం నేర్పాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే గుడికి తీసుకోవడం నేర్పాలి. మీరు కొన్ని వర్గాలను ఉంటారు, చిన్న పిల్లగాడు వాడు టోపీ పెట్టుకొని ఏలు పట్టుకొని వాళ్ళ నాన్న వాళ్ళ ప్రార్థనలను తీసుకొస్తారు. మనలో ఎంతమందిని మన పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తున్నాము? మన సంస్కృతి సాంప్రదాయాలు, దీపం వెలిగించాలి, గుడికి వెళ్ళాలి. పోతాము, సోమవారం శివుడి గుడికి పోతాము, మంగళవారం ఆంజనేయ గుడికి పోతాము, బుధవారం గణేష్ అంటాము, గురువారం సాయిబాబా అంటాము, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం వస్తే పెద్దమ్మ తల్లి, బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ పోయి దావతులు చేసుకుంటాం. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఐక్యత, సంఘటన ఇవి మనము మర్చిపోవద్దు. మన మనసులో సదా మెదులుతూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనము, మన హిందువులము, మన సమాజము, మన ధర్మం, మన పరిరక్షణ. మిత్రులారా, ప్రియ బంధువులారా, దయచేసి ఈ సంఘటన మాత్రం మర్చిపోవద్దు. ఎలా, ఎప్పుడు, ఎందుకు సంఘటన కావాలనేది మనకి పరిస్థితులు మనకు తెలియజేస్తూ ఉంటాయి. మీరందరూ కూడా సమయాన్ని సందర్భం బట్టి సంఘటనలు అవి ఒక్కొక్కరు ఒక హిందూ సింహాలయ, మాతృమూర్తులు, ఆ హిందూ మహిళా సింహాలయ గర్జించి సమయం వచ్చినప్పుడు మీ ప్రతాపాన్ని చూపించాలి, సంఘటన కావాలి. ఇదొకటి. ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సనాతనము, సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్, సెలబ్రిటీ, ఆయన పెద్ద నటుడు, ఆయన పక్క రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు. సనాతనం అంటే కరోనా వైరస్, ఎయిడ్స్తో పోర్చాడు. సనాతనం అంటే అదేదో పెద్ద భూతు పదార్థం, అదేదో భూతు మాట, అదేదో అమానుష్యం, అమానత్వం లెక్క, భూతం లెక్క చూపించి సనాతనం అంటే చేస్తున్నారు. నా సనాతనం ఏం నేర్పింది? దయచేసి కూర్చోవాలండి, అయిపోయింది, ఎక్కువ సమయం తీసుకోను, ఇంకొక 10 నిమిషాలు తీసుకుంటాను. అందరూ తప్పనిసరిగా వినాలి. ఎందుకంటే గత 3 గంటల నుంచి విన్నారు. ఈ లాస్ట్ 3 మినిట్స్ 4 మినిట్స్ అనేది మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్తో వినాల్సిన అవసరం ఉన్నది. సనాతనం అంటే పుట్టుక ఎప్పుడో తెలియనిది, అంటే అంత ప్రాచీనమైనది. సనాతనం అంటే అసలు అర్థం ఏంటంటే పుట్టుక ఎప్పుడో తెలియనిది, అంటే అంత పురాతనమైన ప్రాచీనమైన ధర్మము. ఏం చెప్తుంది మరి ఆ ప్రాచీనమైన ధర్మము? పొద్దున్నే లేచి స్నానాలు చేసి పూజలు చేసుకొని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మాతృమూర్తికి, పితృమూర్తికి, మన గురువులకి పూజించి, అతిథి దేవోభవని అతిథులకు పూజించి, ఒక చెట్టుని, పుట్టని, పర్యావరణాన్ని ప్రేమించి, మన పనిని, మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకొని, నీ పని నువ్వు చేయి, ఫలితాన్ని దేవుడికి వదిలేయి అని చెప్పింది నా సనాతన ధర్మం. దీంట్లో ఏం తప్పున్నది? ఇది ఏ దేశం చెప్పింది? ఏ ధర్మం చెప్పింది? ప్రపంచంలో ఇలా అందరూ సుఖంగా ఉండాలి, అందరూ అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ శుభాలు కలగాలి, ఎవరికి దుఃఖం లేకుండా ఉండాలి అని చెప్పింది ఒక్క మన భారతీయ ధర్మం మాత్రమే, సనాతన ధర్మం మాత్రమే. దీంట్లో ఏం తప్పుంది? అలాగే ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షించు, నిన్ను రక్షించుద్ది అని చెప్పింది. ఏ దేశం చెప్పలేదు ఇట్లా? వసుదైక కుటుంబం, ఈ భూమి అంతా ఒకటే కుటుంబం, అందరము ఒకటే, ఇది చెప్పింది. దీంట్లో ఏం తప్పుంది? అలాగే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, మన కన్న తల్లి కన్నభూమి కంటే స్వర్గం కూడా గొప్పది కాదని చెప్పింది. ఇది సనాతన ధర్మం చెప్పింది. ఇది ఏం తప్పున్నది దీంట్లో? ఎవరిని కొట్టమని చెప్పలేదు, ఎవరిని తిట్టమని చెప్పలేదు, మతం మార్చమని చెప్పలేదు. ఇంత చెప్తే దీన్ని ఒక భూతంగా, అమానుషంగా, ఏదో కొండంతలు గోరంతలు చేసి చూపించి సనాతన ధర్మాన్ని చులకన పాలు చేసే జరుగుతుంది. మీరందరూ కూడా తిప్పి కొట్టాలి. సనాతనం అంటే నిత్య నూతనం. సనాతనం అంటే కాలానుగుణంగా మారుతూ మన ధర్మాన్ని పరిరక్షిస్తూ మనం చేసుకోది. ఇంకొకటి, ఈ సనాతన ధర్మంలో మీ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ ఉన్నది కదా, కులాలు ఉన్నాయి కదా అంటారు. ఉన్నాయి, ఒప్పుకుంటాము, కులాలు ఉన్నాయి. కొంత వివక్షత మనకు తెలియని కాలంలో జరిగింది. ఈ రోజు లేదు. గడప లోపలే కులం, గడప దాటితే మనమంతా హిందువులం, బంధువులం అనే కాన్సెప్ట్తోని మనందరం కనుక పని చేసుకుంటూ ఉంటే, ఈ సనాతనం ఎవరున్న విష ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళకి చెప్తూ ఉండాలి. చివరగా ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మిత్రులారా, బంధువులారా, ఈ హిందూ సమ్మేళనం, ఈ హిందూ ప్రశాంత నగర్ బస్తీ హిందూ సమ్మేళన నిర్వాహకులు ఇంత కష్ట వ్యయ ప్రయాసాలు కోర్చి, వారి సమయం ఇచ్చి, వారి డబ్బు వెచ్చించి, ఎంతో చేసి ఒక 4-5 గంటల పాటు ఈ కార్యక్రమానికి వారు గత 10 రోజులుగా కృషి చేశారు. కాబట్టి ఇదేదో ఒక ఈవెంట్గా చూసుకొని ఏదో ఒక కార్యక్రమం అయింది, వచ్చాము, పోయాము, పగడీలు కట్టుకున్నాము, కాషాయ కండవాలు వేసుకునేది కాకుండా, ఈరోజు చెప్పిన దాంట్లో మీరు ఏదైతే పాటించగలరో హిందూ సంఘటితం కొరకు, దాన్ని ఎంతో కొంత పాటించి మీరు హిందూ సంఘటనకి కృషి చేయాలి. ఇలా చేసి మన ప్రపంచాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు కృషి చేద్దాము. మన ఈ జీవితాంతం ఇంటి మొగని జీవితాంతం ఈ సంఘటన కొరకు, హిందూ సంఘటన కొరకు మనం కృషి చేసి మన భారతదేశాన్ని అత్యంత వైభవోపేతమైన విశ్వగురువుగా నిలిపేందుకు
అందరము కృషి చేద్దాం మిత్రులారా. అలాగే హిందువులం అంటే బిందువులం కాదు, మనం హిందువులం అంటే సింధువులం, ఒక సముద్రంగా కూడా మారగలము. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క బిందువు కలిసి ఒక సముద్రంగా మారి ఒక ఉప్పెనలాగా మా మీద, మా సంస్కృతి మీద దాడి చేసే వాళ్ళని ముంచేసే అంత శక్తి ఉన్నది మనకి. అలాగే హిందూ అంటే ఒక కట్టె సులభంగా విరిచే కట్టె పుల్ల కాదు, మేము ఒక కట్టె మోపులం. మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. ఒక గడ్డిపోచ కాదు, వారిని కొన్ని గడ్డిపోచలు కలిస్తే ఒక ఏనుగును బంధించగలవు. మేము ఒక గడ్డిపోచ కాదు, మేము కలిస్తే సింహాన్నైనా ఏనుగైనా బంధించగల శక్తి ఉంది. ఈ సంఘటన ఇవన్నీ గుర్తుపెట్టుకొని సోదరులారా, మనందరము బిందువులుగా ఉందామా, సింధువులుగా ఉందామా? మనం హిందూ బిందువులుగా ఉందామా, హిందూ సింధు అవుదామా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఒక్కసారి మన కేశవ బలరాం హెగ్డే గారు, మన హెగ్డేవార్ గారు, మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఫౌండర్, అలాగే ఈ 100 సంవత్సరాలు దేశమాత సేవలో ఉండి ప్రాణాలు ఒడ్డి ప్రాణాలు సమర్పించిన మన స్వయం సేవకులందరికీ కూడా తిక్కులు పిక్కటిల్లేటట్లు చప్పట్లు కొట్టి వాళ్ళకు ఒకసారి చప్పట్ల రూపంలో నివాళులు అర్పిద్దాం. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.